హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PMకి ఉంటుందండి. అలాగే ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. మన క్లాసెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. మీరు నాకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసెస్ ప్లేలిస్టుల్లోకి వెళ్ళి చూడండి. అండ్ కంటిన్యూషన్ కూడా చూసేయండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే లైక్, షేర్ అని పక్కకు కొంచెం జరిపితే వాటిని పక్కకు జరిపితే హైప్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కింద కానీ హైప్ అని మీకు కనిపిస్తే హైప్ చేయండి. హైప్ అని నొక్కిన తర్వాత మీకు 1.2K పాయింట్స్ ఏదో కనిపిస్తుంది, అది నొక్కండి. దానివల్ల ఏం కాదనమాట, మీకేమీ ఇబ్బంది ఉండదు. హైప్ చేశారంటే టెట్ డిఎస్సి చూసి ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? 7th క్లాస్ అకర్ణీయ సంఖ్యలు. ఈ చాప్టర్లో మనం అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటి, వాటికి సమాన అకర్ణీయ సంఖ్యలు ఎలా రాయొచ్చు, అలాగే అకర్ణీయ సంఖ్యల భాగాహారం, గుణకారం, కలపడం, తీసివేయడం ఏ విధంగా జరుగుతుంది, అకర్ణీయ సంఖ్యల యొక్క ధన రూపం ఎలా ఉంటుంది, రుణ రూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. P/Q రూపంలో రాయగల సంఖ్యలని అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ P మరియు Qలు పూర్ణ సంఖ్యలు మరియు Q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. P, Q రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండి Q అనేది 0 కానప్పుడు దాన్ని మనం అకర్ణీయ సంఖ్య అని అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో 0, మైనస్ వాల్యూస్, ప్లస్ వాల్యూస్ అన్నీ ఉన్నదాన్ని పూర్ణ సంఖ్యలు లేదా ఇంటిజర్స్ అంటాము. దాన్ని I లేదా Z తో సూచిస్తామని చెప్పాను. సో ఇక్కడ మీకు అకర్ణీయ సంఖ్యలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు చూడొచ్చు. -2/7 + 3/8 3. ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలే. మీకు ఒక డౌట్ రావచ్చు, P/Q రూపంలో ఉంటేనే అకర్ణీయ సంఖ్యలు అన్నారు కదా, మరి 3ని సింగిల్ గానే ఉంది కదా, ఎందుకు అకర్ణీయ సంఖ్యగా తీసుకున్నారని చెప్పి. ఇక్కడ 3 అని అన్నాము అంటే అది 3/1 అని అనుకోవచ్చు. 4 ఉంది అంటే 4/1 అనుకోవచ్చు. 0 ఉంది అంటే 0/1 అనుకోవచ్చు. కాబట్టి అవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. ఓకే, అన్ని పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు అకర్ణీయ సంఖ్యలు. అన్ని పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు అకర్ణీయ సంఖ్యలు. ఒక అకర్ణీయ సంఖ్య నందు లవము మరియు హారమును వేరొక శూన్యేతర పూర్ణ సంఖ్యచే గుణించిన లేదా భాగించిన వచ్చే అకర్ణీయ సంఖ్య ఇచ్చిన అకర్ణీయ సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లవహారాలని ఒకే నెంబర్తో గుణించిన, ఒకే నెంబర్తో భాగించిన దాని వాల్యూ మారదు అని మీకు ముందు క్లాసుల్లో చెప్పుకున్నాను. అంటే ఇక్కడ -3/7ని లవహారాలని రెండింటినీ కూడా 2తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ 3/7కి ఈక్వల్ గా ఉంటది అనమాట. అది వాడు ఇక్కడ చెప్పింది. ఓకే, అలాగే -6/14 అనేది -3/7కు సమానమైన రూపం అనేది మీకు ఇక్కడ అర్థమైంది అనమాట. అకర్ణీయ సంఖ్యలను ధన, రుణ అకర్ణీయ సంఖ్యలుగా వర్గీకరించవచ్చు. లవము మరియు హారము రెండూ కూడా ధన పూర్ణ సంఖ్యలు అయినప్పుడు అది ఒక ధన అకర్ణీయ సంఖ్య అవుతుంది. లవము లేదా హారము రుణపూర్ణ సంఖ్య అయినప్పుడు అది రుణ అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ 3/8లో రెండూ కూడా ధన పూర్ణ సంఖ్యలే, కాబట్టి ఇది ధన అకర్ణీయ సంఖ్య అయింది. ఇక్కడ 8/9లో లవానికి మనకి మైనస్ వాల్యూ ఉంది, కాబట్టి ఇది రుణ అకర్ణీయ సంఖ్య అవుతుంది అనమాట. నెక్స్ట్, 0 అనేది ధన లేదా రుణ అకర్ణీయ సంఖ్య కాదు. 0ని 0/1 గా అనుకోవచ్చు, 0/-2 గా అనుకోవచ్చు, 0/-2 గా అనుకోవచ్చు. సో ఎలా అయినా అనుకోవచ్చు. అది అకర్ణీయ సంఖ్య రూపంలో మనం తీసుకోవచ్చు, కానీ అది ధన లేదా రుణ ఏది కాదనమాట. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగొచ్చు. మనం ఏం నేర్చుకున్నాం అనే దగ్గర ఈ పాయింట్ అయితే ఇచ్చారు, సో లోపల మ్యాటర్లో అయితే ఇవ్వలేదు. 0 అనేది ధన లేదా రుణ అకర్ణీయ సంఖ్య కాదు. ఓకే, నెక్స్ట్, ఒక అకర్ణీయ సంఖ్య హారం ధన సంఖ్య అయి ఉండి లవహారాలకి 1 తప్ప ఏ ఉమ్మడి కారణాంకము లేకపోతే ఆ అకర్ణీయ సంఖ్య ప్రామాణిక రూపంలో ఉంది అని అంటారు. మనకి ఇది ఇచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్ మ్యాటర్లో హారం అని ఇచ్చాడు, మనం ఏం నేర్చుకున్నాం అనే దగ్గర లవం అని ఇచ్చేసాడు, అది మిస్టేక్ పడింది, చూసుకోవాలి. ఒక అకర్ణీయ సంఖ్య హారం ధన సంఖ్య అవ్వాలి. ఇక్కడ చూసారా, 2 హారాలకి ధన సంఖ్య ఉంది. లవహారాలకు 1 తప్ప మరి ఏ ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. ఇక్కడ 2కి 7కి 1 తప్ప ఇంకేదైనా ఉమ్మడి కారణాంకం ఉందా? లేదు. 1, 3కి 1 తప్ప ఇంకేదైనా ఉమ్మడి కారణాంకం ఉందా? లేదు. సో ఇటువంటి వాటికి మనం అకర్ణీయ సంఖ్య ప్రామాణిక రూపంలో ఉంది అని అంటాం అనమాట. ఓకేనా? యాక్చువల్గా ప్రామాణిక రూపం అంటే ఏంటి, దాన్ని ఇంకా అంతకంటే చిన్నగా చేయలేం. అదే కాకపోతే అకర్ణీయ సంఖ్యలో ఏంటి కొత్తగా అంటే హారం అనేది ధన సంఖ్య అయి ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అపరిమితమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అపరిమితమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో అకర్ణీయ సంఖ్యల్లో మనకి రెండు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, 8.1, 8.2. ఆ రెండు చెప్పేసుకుంటే మనకి చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్రింది వాటి మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అని ఇచ్చారు. -1 మరియు 0 ఈ రెండింటి మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నప్పుడు అసలు హారాలే లేవు కదా, ఎలా అంటే అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే 5 సంఖ్యలు అడిగారంటే దానికి ఒకటి యాడ్ చేసుకోవాలి, 6 వస్తుంది. దాన్ని హారంగా మార్చి రాసుకోవాలన్నమాట. హారంగా మార్చాలంటే ఏమవుతుంది, -1కి 6 కలుపుతాం, కింద 6 ఉంటుంది. సో -6/6. 0 కూడా 0 × 6 0/6 0/6. ఇప్పుడు -6/6 అండ్ 0/6 మధ్య సంఖ్యలు ఎలా వస్తాయి, -6/6 -5/6 -4/6 -3/6 -2/6 -1/6 0/6. ఇక్కడ చూసారా మనకి 5 నెంబర్లు అనేవి మధ్యలో వచ్చేసాయి అనమాట. సో -6/6 అంటే -1, 0/6 అంటే 0. మనకి -1, 0కి మధ్య 5 సంఖ్యలు అనేవి వచ్చేసాయి చూసారా. సో ఈ విధంగా అయితే రాసుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 మరియు 0 మధ్య 3 అకర్ణీయ సంఖ్యలు అని అడిగాడు అనుకో, అప్పుడు 3 సంఖ్యలు అడిగితే 3 + 1 4 చేసుకుంటాం. -1 × 4/4, 0 × 4/4. అప్పుడు ఏమవుతుంది, -4/4 అవుతుంది, 0/4 అవుతుంది. అప్పుడు 4/4, 3/4, 2/4, 1/4 అలా వస్తుంది అనమాట. అప్పుడు మధ్యలో 3 సంఖ్యలు వచ్చేస్తాయి. ఇదన్నమాట ప్రాసెస్ ఇలా ఇచ్చినప్పుడు. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. సో ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు, -4/5 మరియు -2/3 ఇలా ఇచ్చి వాటి మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అని అన్నాడు. ఇలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎల్సిఎం చేస్తారు. సో 5కి 3కి ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 3కి ఎల్సిఎం ఎంత, 15. సో ఇరువైపులా కూడా హారాన్ని 15 వచ్చేలాగా మార్చుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను భిన్నాలు చెప్పేటప్పుడు. 15కి మార్చుకోవాలి అంటే రెండింటిని కూడా అదే నెంబర్తో గుణించాలి. 5ని దేంతో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, 5 3 = 15. సో దీని ఒక్కదానికి 3తో మల్టిప్లై చేయడం కాదు, దీనికి కూడా చేయాలి. నెక్స్ట్ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, 5తో మల్టిప్లై చేయాలి. సో పైన లవాన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలంట. ఇప్పుడు -4/3ని 3తో మల్టిప్లై చేసాము, -2/3ని 5తో మల్టిప్లై చేసాము. చేస్తే 4 3 = 12, 5 3 = 15, 2 5 = 10, 3 5 = 15. సో రెండు హారాలు కూడా మనకి ఈక్వల్ అయిపోయాయి. ఇలా ఈక్వల్ అయినప్పుడు -12/15 -10/15 వచ్చింది. మధ్య సంఖ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి రెండింటి మధ్య అంటే ఒకటే ఉంది. ఈ రెండింటి మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే ఒకటే ఉంది. -11/15 అనే ఒకే ఒక్క సంఖ్య ఉంది. కాబట్టి లవహారాల్ని ఒకే నెంబర్తో గుణించేయాలన్నమాట. మళ్ళీ దీన్ని ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి, మీకు ఇష్టమైన నెంబర్. సో నేనైతే 3 తీసుకున్నాను. 12 3 = 36, 15 3 = 45, 10 3 = 30, 15 3 = 45. ఇప్పుడు 36/45కి 30/45కి మధ్యన సంఖ్యలు ఉంటాయా చూద్దాం. 5 మనకు రాయమన్నా కదా. 36/45, 35/45, 34/45, 33/45, 32/45, 31/45, 30/45. ఇలా మీరు ఎల్సిఎం చేసుకొని 2 నెంబర్స్ వచ్చాక వాటి మధ్యలో 5 నెంబర్స్ ఉంటే ఓకే. అలా లేనప్పుడు ఆ రెండింటిని కూడా ఏదో ఒక్క నెంబర్తో మల్టిప్లై చేసుకొని ఇలా రాసుకోవాలన్నమాట. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. మనం ఫస్ట్ ఆ రెండింటిని ఏవైనా మనకి 2 డిజిట్లు ఇచ్చి 2 నెంబర్లు ఇచ్చి 2 భిన్నాలు ఇచ్చి 2 అకర్ణీయ సంఖ్యలు ఇచ్చి మధ్యలో అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నప్పుడు ఆ రెండింటి యొక్క హారాల యొక్క ఎల్సిఎం కట్టుకోవాలి. ఆ ఎల్సిఎం రెండింటికి ఈక్వల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ రెండింటి మధ్య అన్ని సంఖ్యలు ఉంటే ఓకే, లేదు అన్నప్పుడు ఆ రెండింటిని ఒకే నెంబర్తో ఏదో ఒక నెంబర్ తీసుకొని మల్టిప్లై చేసి ఆ రెండింటి మధ్య వచ్చిన నెంబర్స్ రాసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. ఏవైనా మనకి 2 అకర్ణీయ సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నప్పుడు ఇది ప్రాసెస్. మరో 4 అకర్ణీయ సంఖ్యలు రాయండి అని ఇచ్చాడు అనమాట. దీనికి ఎక్స్టెన్షన్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది ఎలా ఉందో ఆర్డర్ అనేది మనం చూసుకోవాలి. 5 10 15 20 అంటే 5 టేబుల్ అలా వెళ్తుంది. ఇక్కడ 3 6 9 12 అంటే 3 టేబుల్ వెళ్తుంది. సో దాని కంటిన్యూషన్ రాసేయడమే అనమాట. 3 1 0 3 2 0 3 3 0 3 4 0 3 5 0 3 6 0 3 7 0 3 8 0 వేసిస్తాం. కింద 5 1 0 5 2 0 5 3 0 5 4 0. నెక్స్ట్ ఏం వస్తుంది 5 5 0 5 6 0 5 7 0 5 8 0. ఈ విధంగా అయితే వెళ్తుంది అనమాట. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేయమని కదా, ఏం చేయాలి ఏంటని కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అది ఏ ఆర్డర్లో ఉందో మనం ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ -1/4 -2/8 -3/12 ఇది ఎలా ఉంది 1 2 3 4 అలా ఆర్డర్లో వెళ్తుంది. ఇది ఎలా ఉంది 4 టేబుల్ అనమాట. 4 1 0 4 2 0 4 3 0. నెక్స్ట్ ఏమవుతుంది 4 4 0 4 5 0 4 6 0 4 7 0 4 8 0. ఇదనమాట. ఇలా మనం ఎక్స్టెన్షన్ చేసి
4 అకర్ణీయ సంఖ్యల్ని రాసేసాం. ఈ రెండు కూడా సేమ్ అనమాట. -1/6, 2/-12, 3/-18, 4/-24. ఇది ఎలా ఉంది? ఇది 6 టేబుల్, ఇది 1 2 3 4 కరెక్ట్ ఆర్డర్ అనమాట. నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ -2/3, 2/-3, 4/-6, 6/. ఇది ఎలా ఉంది? 2 2 4 6 అంటే 2 టేబుల్ అనమాట. సో ఇక్కడ 2/3 అనేది అలానే ఉంది. ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ ఉంది, ఇక్కడ 2 టేబుల్ ఉంది. దాన్ని అలా కంటిన్యూషన్ చేస్తాను. ఓకేనా? ఇది ఎక్స్ట్రా 4 అకర్ణీయ సంఖ్యలు రాయమన్నారు, రాసిస్తాం. ఓకే. నెక్స్ట్ రామన్ సమానమైన 4 అకర్ణీయ సంఖ్యలు ఇవ్వండి అన్నారు. సమానమైన అకర్ణీయ సంఖ్యలు రాయాలంటే ఏం చెప్పాను? వ్యవహారాలకి ఒకే నెంబర్ తో గుణించాలి లేదా భాగించాలి. మనం గుణించేద్దాం. -2/7 రెండింటిని కూడా 2/2తో, 3/3తో, 4/4తో, 5/5తో అంటే రెండు వ్యవహారాలని 2తో, 3తో, 4తో, 5తో గుణించాం అనుకో, ఒక 4 అకర్ణీయ సంఖ్యలు వచ్చేసాయి. ఈ అకర్ణీయ సంఖ్యకి ఈ 4 కూడా సమానమైన అనమాట. నో డౌట్. ఓకేనా? అర్థమైందా? మీరు క్యాన్సిల్ చేసినప్పుడు ఈక్వల్ గా వస్తాయి. 3 2s 3 7s, 4 2s 4 7s, 5 2s 5 7s, 2 2s 2 7s అన్నిటికీ 2/7 వస్తుంది క్యాన్సిల్ చేస్తే. అంటే ఈ -2/7కి ఇవన్నీ ఈక్వలే, సమానమైన అకర్ణీయ సంఖ్యలే. మనకి ఎప్పుడైనా సమానమైన అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నప్పుడు ఆ వ్యవహారాలకి ఒకే నెంబర్ తో గుణించిన లేదా భాగించిన ఒక వాల్యూ వస్తుంది. అది దీనికి ఈక్వల్ అనమాట. ఇందాక చెప్పాను కదా. సో 5/-3 కూడా సేమ్ చేశాను, 4/9 కూడా సేమ్ చేశాను. సో ఇదన్నమాట. ఓకే, మీ అందరికీ అర్థమైంది కదండి? ఓకేనా? క్లారిటీగా? నెక్స్ట్ సంఖ్యారేఖపై గీయండి అని ఇచ్చారు. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను సంఖ్యారేఖపై గీయడం. ఫస్ట్ ఒకటే వేసుకొని 3/4, 2/4, 1/4, 0 అలా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది ఇలా ఉంటుంది ఈ విధంగా అని చెప్పి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు, అడగరు. అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు, స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ కానీ తొందరగా వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా? మీరు కావాలంటే దీన్ని నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోండి రాసుకోవాలి అని అనుకుంటే. ఓకే, వీడియోని ఆపేసి నోట్స్ రాసుకోండి ఒకవేళ రాసుకోవాలనుకుంటే. ఓకే, క్రింది వాటిలో ఒకే అకర్ణీయ సంఖ్యను సూచించే జత ఏది అన్నాడు. ఇలా రెండు ఇచ్చి అవి ఒకే అకర్ణీయ సంఖ్యను సూచిస్తాయా లేదా అంటే మీరు ఏం చేయాలంటే పెద్ద ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఒకే వాల్యూ వచ్చిందంటే అవి ఒకే అకర్ణీయ సంఖ్యను సూచిస్తున్నాయి అని అర్థం. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాము. 7 1s 7 3s, 3 1s 3 3s, 1 3 1 3 వచ్చాయి. కానీ ఇక్కడ -1/3 వచ్చింది, ఇక్కడ +1/3 వచ్చింది. అంటే ఇది ఒకే అకర్ణీయ సంఖ్యను సూచించే జత అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ -16/20, 20/-25. ఇప్పుడు చూద్దాం. 4 4s 4 5s, 5 4s 5 5s, -4/5, 4/-5 వచ్చింది. ఈ రెండు ఒకే అకర్ణీయ సంఖ్యల జతని సూచిస్తాయి అంటే సూచిస్తాయి. ఎందుకంటే దీన్ని మనము 4/-5ని -4/5 గా రాసుకోవచ్చు. ఇది ఇది ఒకటే అన్నమాట. ఓకేనా? సో -4/5, -4/5 ఇది అవుతుంది. నెక్స్ట్ -2/-3 అండ్ 2/3. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇది 2/3, ఇది 2/3. కాబట్టి ఇది ఒకే అకర్ణీయ సంఖ్యను సూచించే జత. నెక్స్ట్ -3/5, -12/20. ఇది అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే 4 3s 4 5s అయింది కదా. 4 3s 12, 4 5s 20. -3/5, -3/5 అవుద్ది. ఇది అవుతుందా లేదు చూద్దాం. 8/-5, -24/15. 3 8s 3 5s. సో ది 8/-5 -5/8 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ -5/8, ఇక్కడ 8/-5ని -8/5 గా రాసుకోవచ్చు. ఇది -8/5, ఇది -8/5. ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఇది అయింది. నెక్స్ట్ 1/3 అండ్ -1/9 అవ్వదు. -5/-9 5. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే రెండు ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా అవ్వదు. సో 2 3 4 5 అనేవి ఒకే అకర్ణీయ సంఖ్యను సూచించే జత. ఎప్పుడైనా ఒకే అకర్ణీయ సంఖ్యను సూచిస్తానంటే క్యాన్సిల్ చేసేది. ఓకేనా? అయితే ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట. 4/-5 అన్నా -4/5 అన్నా ఒకటే అనేది. ఓకే, ఇది ఇక్కడ క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ రామన్ కింది అకర్ణీయ సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. ప్రామాణిక రూపం అంటే ఏం చెప్పాను? సూక్ష్మ రూపం అనమాట. ఓకేనా? సూక్ష్మ రూపం అయి ఉండాలి. హారంలో మైనస్ పెట్టకూడదు, అంతే. హారంలో మైనస్ పెట్టకూడదు, లవంలో ఉండొచ్చు. అలాగే రెండు ధనపూర్ణ సంఖ్యలు కూడా అయి ఉండొచ్చు. అండ్ రెండిటికి ఒకే ఉమ్మడి కారణంకు లేకుండా సింప్లెస్ట్ ఫార్మ్ లో రాయాలి, సూక్ష్మ రూపంలో రాయాలి. ఇక్కడ -8/6 అంటే ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, సూక్ష్మ రూపం మారుతుంది. సో 2 4s 2 3s, -4/3. ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చా? అవ్వదు. ఇంక ఇదే ఫైనల్ అనమాట.
సో హారంలో మైనస్ లేదు కాబట్టి ఇది ప్రామాణిక రూపంగా మారిపోయింది. నెక్స్ట్ 25/45 5 5 జర్ 5 9 జర్ మారిపోయింది. -44/72 4 11 జర్ 4 18 జర్. సో ఇంతకంటే దీనికి ప్రామాణిక రూపం ఉందా అంటే ఇంకా లేదనమాట. సో హారంలో కూడా మైనస్ లేదు. -8/10 2 4 జర్ 2 5 జర్ -4/5. సో ఇవన్నీ కూడా మనము ప్రామాణిక రూపంలోకి రాసేసాం. నెక్స్ట్ సరైన గుర్తులతో నింపండి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నమో మనం తెలుసుకోవాలి. ఇలాంటి భిన్నాలు ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఆ రెండింట్లో ఏది పెద్దది ఏది చిన్నది ఏది ఈక్వల్ ఇలాంటివి తెలుసుకోమన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఇలా గుణించేస్తే ఈజీ, ఏం లేదు. ఈ 5కి ఈ 3తో మల్టిప్లై చేస్తారు, ఈ 7కి ఆ 2తో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు మనం చూద్దాం. -5 × 3 7 × 2 చేసిన తర్వాత ఇది -15 అయింది, ఇది 14 అయింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దేన్ని తీసుకోవాలంటే ఈ రెండిట్లో ఏది పెద్దదో ఫస్ట్ చూడాలి. -15 పెద్ద 14 పెద్ద. సో ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉంది కాబట్టి 14 పెద్దది. 14 ఎటువైపు ఉంటే అదే పెద్దది అనమాట. 14 ఎటువైపు ఉంటే అదే పెద్దది. ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్ గా మనకి వస్తే అది ఏ వైపు ఉంటే అదే పెద్దది అనమాట. సో ఇక్కడ మనకి -5/7 ఈజ్ లెస్ దాన్ టు 2/3 లేదా 2/3 ఈజ్ గ్రేటర్ దాన్ టు -5/7. ఓకేనా, అర్థమైంది కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయాలి. ఇంకొకటి చెప్తాను చూడండి. -4/5 -5/7 క్రాస్ మల్టిప్లికేషన్. -4 × 7 5 × -5 -28 -25 -28 -25 లేదు పెద్దది అంటే -25 పెద్దది. సో -25 ఇటు ఉంది ఇటు ఉంది అంటే ఈ రెండిట్లో ఇది పెద్దది అనమాట. సో -4/5 ఈజ్ లెస్ దాన్ టు -5/7 -5/7 కంటే -4/5 చిన్నది అని పెట్టాను ఈ గుర్తు. ఓకేనా, ఇదనమాట. ఏం లేదు, ఏది పెద్దది ఏది చిన్నది ఇది సమానమా అని అడిగినప్పుడు ఇలా చేసేసుకోవడమే. క్రాస్ మల్టిప్లికేషన్ చాలా ఈజీ మెథడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. -7/8 14/16 ఇచ్చారు. ఇలాంటప్పుడు పెద్ద నెంబర్లు ఇచ్చారని కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఫస్ట్ అది ప్రామాణిక రూపంలో మార్చేయాలి. 2 7 జర్ 2 8 జర్ మార్చేస్తాం కదా. సో -7/8 7/-8 ఉంది, మీకు చెప్పాను. -7/8 అన్నా 7/-8 అన్నా ఒకటే. సో ఈ మైనస్ ని పైకి రాసుకోవచ్చు. పైకి రాసుకుంటే ఆ రెండు ఏమయ్యాయి, ఈక్వల్ అయ్యాయి అనమాట. ఆ రెండు సమానం అయిపోయి. ఓకేనా, నెక్స్ట్ -8/5 -7/4. సో క్రాస్ మల్టిప్లికేషన్. -8 × 4 5 × -7 అనమాట. -32 -35 రెండిట్లో ఏది పెద్దది ఇది పెద్దది. సో ఇటువైపు ఉన్నదే పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ -1/3 -1/4 సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. -4 -3 అంటే -3 పెద్దది. సో అటువైపు ఉన్నది పెద్దది అవుతుంది. నెక్స్ట్ 0 -7/6 ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా అవసరం లేదు, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. మన దగ్గర ఏమీ లేకపోవడం మంచిదా అప్పు ఉండడం మంచిదా? ఏమీ లేకుండా ఉండడమే మంచిది కానీ అప్పు ఉండడం మంచిది కాదు. సో నెగిటివ్ వాల్యూస్ ఉంచేసి 0 పెద్దదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొక రోమన్లు ఇచ్చారు. క్రింది వాటిలో ఏది పెద్దది అని సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, ఏది పెద్దదో రాసేసాను. చూసారు కదా, ఈ 5 సమ్స్ అలానే చేశాను. మీరు నోట్ చేసుకోండి, వీడియోని ఆఫ్ చేసి మళ్ళీ చెప్పట్లేదు అందుకని సేమ్ ప్రాసెస్ కదా. ఇప్పటికీ చాలా లెక్కలు దానిపైన చెప్పాము. సో క్రింది వాటిలో ఏది పెద్దది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, ఏది పెద్ద రాశాను. దీనికి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏది పెద్దది రాశాను, దీనికి కూడా ఇలా చేశాను. నెక్స్ట్ ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఏది పెద్ద రాశాను. ఫస్ట్ దీన్ని మిశ్రమ భిన్నంలో ఉంటే ఏం చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. నేను మార్చేసాను. ఏ విధంగా మార్చాలి అనేది కూడా మీకు భిన్నాలు దశాంశాల క్లాస్లో చెప్పాను. ఈ హారాన్ని తీసుకొచ్చి పూర్ణాంకంతో గుణించి దానికి లవం కలిపి హారం హారంగానే ఉంటుంది. 7 3 + 2/7 ఇలా అపక్రమ భిన్నంగా మార్చాను. ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇది కూడా సేమ్ అండి క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది కదా. సో వీలైతే వీడియో ఆఫ్ చేసి నోట్స్ రాసుకోండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కింది అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అన్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సమాన హారాలు ఉన్నాయి అనుకో, సమాన హారాలు ఉండేటప్పుడు మనము లవాన్ని చూసుకోవాలన్నమాట. హారాలు ఈక్వల్ గా ఉండేటప్పుడు లవంలో ఏది పెద్దదైతే అదే పెద్ద భిన్నం అవుతుంది, ఏది చిన్నదైతే చిన్న భిన్నం అవుతుంది. ఇప్పుడు మనకి -3 -2 -1 ఏది పెద్దది? 3 రూపాయలు అప్పు ఉండడం మంచిదా 1 రూపాయ? సో 1 రూపాయ బెటర్ కదా, అంటే ఇదే పెద్దది అనమాట. సో ఆ రకంగా అయితే నేను ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దదానికి వెళ్ళాలి కదా. సో చిన్న నుంచి పెద్దదానికి రాశాను అనమాట.
అదనమాట. హారాలు ఈక్వల్ గా ఉన్నప్పుడు లవంలో ఏది పెద్దదైతే అదే పెద్ద భిన్నం అవుతుంది, ఏది చిన్నదైతే అదే చిన్న భిన్నం అవుతుంది. మరి ఇక్కడ హారాలు ఈక్వల్ గా లేవు, అలాంటప్పుడు ఎలా చేయాలనే డౌట్ వస్తుంది. హారాలు ఈక్వల్ గా లేనప్పుడు మనం ఎల్సిఎం చేసుకోవాలి. 3, 9, 3కి ఎల్సిఎం చేస్తే 3 1s 3, 3 3s 9, 3 1s 3, 3 into 1 into 3 into 1 చేస్తే ఎల్సిఎం 9 వచ్చింది. ఎల్సిఎం 9 వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది కాబట్టి దీన్ని అలా ఉంచేసి ఇక్కడ 9 వచ్చేలాగా మార్చాలి. అంటే ఈ లవహారాలని 3తో గుణించాలి, ఈ లవహారాలని 3తో గుణించాలి అనమాట. సో -1/3 into 3/3, -3/9, -4/3 into 3/3, 12/9. సో ఇప్పుడు మనకి మారిపోయాయి కదా. ఇప్పుడు చూద్దాం. ఇది -3/9, ఇది -2/9, ఇది -12/9. మీకు ఏం చెప్పాను? హారాలు ఈక్వల్ గా ఉన్నప్పుడు మీరు లవంలో ఏది చిన్నదైతే అదే చిన్న భిన్నం అవుతుంది, ఏది పెద్దదైతే అదే పెద్ద భిన్నం అవుతుంది. ఓకేనా? ఇక్కడ -12 నెగిటివ్ వాల్యూస్ ఉండేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. పెద్ద నెంబర్ ఉందని టిక్కు పెట్టకూడదు, అది పెద్దదే కానీ దానికి మైనస్ ఉంది, అది ఆ రకంగా మనం చూసుకోవాలి. -12 కంటే ఇక్కడ -2 అనేది పెద్దది. సో ఇది ఆరోహణ క్రమం అంటే ఇది చిన్నది, దీని తర్వాత ఇది పెద్దది, దీని తర్వాత ఇది పెద్దది. సో ఇలా ఒకవేళ మనకి హారాలు ఈక్వల్ గా లేకపోతే ఇలా చేసుకోవాలన్నమాట ఎల్సిఎం కట్. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి ఇచ్చాను, ఇది నాకు మీరు చేసి ఆరోహణ క్రమంలో పెట్టి చూపించాలన్నమాట. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద భిన్నంకి పెట్టాలి. ఓకే, చేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 8.2కి వచ్చేసాము. ఇక్కడ మనకి అకర్ణీయ సంఖ్యలు కలపడం ఉందన్నమాట. సో మొత్తం కనుగొనండి అంటే కలపాలి. 5/4 ప్లస్ -11/4 ఉంది. ఇక్కడ మనకి రెండు కూడా హారాలు ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి? లవాల్ని కలిపేయడమే. సో 5 + 5 -11 అవుతుంది అనమాట. 5 - 11 అంటే -6/4. సింప్లిఫై చేస్తే 2 3s 2 2s -3/2. ఇంతే. మనకి భిన్నాలు కలపడం తెలుసుకున్నాం కదా, అదే ప్రాసెస్ అనమాట. హారం ఈక్వల్ గా ఉండేటప్పుడు లవాల్ని కలిపేస్తాం లేదా తీసేస్తాం అక్కడ ఉన్న డిజిట్ ని బట్టి. మరి హారాలు ఈక్వల్ గా లేవు, అప్పుడు ఏం చేయాలి? హారాలు ఈక్వల్ గా లేనప్పుడు ఎల్సిఎం కట్టాలన్నమాట. ఎల్సిఎం ఎలా కట్టాలి ఏంటి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి, సో మీరు చూడొచ్చు. రెండు కూడా ఏ నెంబర్ తోని మనకి క్యాన్సిల్ కావు, అలాంటప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేసేయడమే. 3 5s 15, ఎల్సిఎం 15 వచ్చింది. సో ఇక్కడ 15 వచ్చేలాగా, ఇక్కడ 15 వచ్చేలాగా చేంజ్ చేసుకోవాలి. అంటే దీన్ని 5తో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని ఒక్కదానికి చేస్తుంది లేడు కాదు, లవహారాలు రెండింటికి కూడా చేయాలి. సో ఈ రెండింటికి 5తో చేశాను, ఈ రెండింటికి 3తో చేశాను. 5 5s 25, 3 5s 15 అనమాట. 3 3s 9, 5 3s 15. ఇప్పుడు 25/15 9/15. ఇప్పుడు కలపడం ఈజీ కదా, ఎందుకు? హారాలు ఈక్వల్ అయిపోయి. సో హారం కింద వేసుకుంటాం, 11 కలిపేస్తాం. 25 + 9 34, 34/15 అనమాట. ఓకేనా? సో హారాలు ఈక్వల్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ చేసేస్తారు, లేనప్పుడు ఎల్సిఎం చేసుకుంటారు. ఓకేనా? అర్థమైంది కదా ప్రాసెస్. నెక్స్ట్ ఈ రెండు సమ్స్ కూడా అంతే అండి, మీరు చూడొచ్చు. వీలైతే నోట్ చేసుకోండి, ఎందుకంటే అన్ని ఒకేలాంటివి కాబట్టి నేను మీకు చెప్పట్లేదు, వీడియోలు ఎంజాయ్ అయిపోద్ది అనేసి. సో ఇక్కడ చూడొచ్చు -9/10 + 22/15. ఇక్కడ మనకి హారాలు ఈక్వల్ గా లేవు, ఎల్సిఎం చేశాను, ఎల్సిఎం 30 వచ్చింది. దీన్ని 3తో దీన్ని 2తో మల్టిప్లై చేశాను. సో 27/30 44/30 వచ్చింది. 30 అలానే ఉంచాను. దీన్ని మనం చేసుకుంటే 17/30 వచ్చింది. ఇది కూడా అలా చేసుకుంటే 82/99 వచ్చిందండి. ఓకేనా? సో ఇది ఒకటి మనకి ఇచ్చారు, దాన్ని కూడా ఇక్కడ నేను చేశాను, మీరు నోట్ చేసుకోండి. ఓకే కదా. -2 and 1/3 + 4 and 3/5. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని అపక్రమ భిన్నం లాగా మార్చుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి, మార్చి చెయ్యాలి. సో ఇక్కడ -2 and 1/3 అనేది ఎలా చేంజ్ అవుతుంది అపక్రమ భిన్నంగా ఇప్పుడే చెప్పాను. 3 2s + 1 7, 5 4s 20, 20 + 3 23, -7 + 23 వచ్చింది. ఇక్కడ 3 ఇక్కడ 5 ఉంది. ఈ 3 5 హారాలు ఈక్వల్ గా ఉన్నాయా? హారాలు ఈక్వల్ గా ఉంటే 5 కలిపేస్తాం, కానీ హారాలు ఈక్వల్ గా లేవు, అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. 3 5s 15 అనమాట. సో ఈ రెండింటిని కూడా మనము 5తో మల్టిప్లై చేయాలి. 7 5s 35, 3 5s 15. డైరెక్ట్ గా ఎక్కడ వేస్తాను గమనించాలి. సో 23 3s 69, 5 3s 15, 35 69 సింప్లిఫై చేస్తే 34/15. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ దాన్ని ఇంప్రాపర్ అపక్రమ భిన్నం లాగా మార్చుకోవాలి, ఆ తర్వాత చేయాలి ఎల్సిఎం చేసి. ఇక్కడ కూడా సేమ్ చేశాను, మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే కదా అందరికి.
ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, అందుకే అన్నీ నేను చెప్పట్లేదు. ఓకే, చూసారు కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఓకే, ఈ రెండు కూడా నోట్ చేసుకోండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇక్కడ మామూలుగా రాశాను, అపక్రమ భిన్నంగా మార్చాను. ఇక్కడ హారం లేదు కాబట్టి ఇది ఎల్లటి గుణించేస్తుంది అనమాట. సో 6 × 9/9 అంతే. ఓకే, నెక్స్ట్ లబ్ధం కనుక్కోండి అన్నాడు. ఎప్పుడైనా సరే మనం భిన్నాలు లబ్ధం కనుక్కోవాలన్నప్పుడు ఏం చెప్పాను మీకు నేను? లవాలు లవాలు హారాలు హారాలు గుణించడమే. 9 7 63 2 4 8 అయిపోయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు, ఎక్కువ ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ మనకి హారం లేదు, అప్పుడు ఏం చేయాలి? హారం అలాగే ఉంచేసి లవాలు లవాలు గుణించడమే. 3 9 27 10 అలానే ఉంటుంది. సో 3 2 6 11 5 55 అంతేనండి. గుణించడం అంటే ఏం లేదు, లవాల లబ్ధము బై హారాల లబ్ధం అంతే. 6 9 54 5 11 55 3 2 6 7 5 35. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 3 5 15 5 3 15. ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది, ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది. మైనస్ మైనస్ పోతే 15 పోతే 1 ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది లబ్ధం కనుక్కోవడం, లవాల లబ్ధము బై హారాల లబ్ధం వేసేయడం. ఓకే, జస్ట్ ఇప్పుడు భాగాహారం అనమాట. భాగాహారం చేసేటప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ ఇచ్చే వాల్యూని అలానే ఉంచి సెకండ్ ఇచ్చేదాన్ని రివర్స్ చేసుకోవాలి, వ్యక్రమం చేసుకోవాలి. వ్యక్రమం అంటే ఏంటి? 2/3 ని 3/2 చేసి ఇక్కడ గుణించడం అంతే. భిన్నాల భాగాహారం చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇచ్చేదాన్ని మీరు అస్సలు కదపొద్దు. అది పూర్ణ సంఖ్య అయినా భిన్నమైన క్రమభిన్నమైన ఏదైనా మీకు అనవసరం, దాన్ని మీరు టచ్ చేయొద్దు. ఆ డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ వచ్చేలాగా ఇక్కడ ఉన్న దాన్ని రివర్స్ చేసేయాలి అంతే. 2/3 ని 3/2 చేసేయాలి, 2 ని 1/2 చేసేయాలి, -3 ని -1/3 చేసేయాలి అంతే. అలా మార్చేసుకొని ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ వేసుకోవడమే. మరి మల్టిప్లికేషన్ సింబల్ వేసుకున్న తర్వాత మీకు తెలుసు లవాల లబ్ధము బై హారాల లబ్ధం. 4 3 12 2 అలానే ఉంటది. 3 1 3 5 2 10 4 1 4 5 3 15. చూసారా, ఏం లేదు, ఆ డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ గా చేంజ్ చేసుకొని ఇక్కడ ఉన్న భిన్నాన్ని రివర్స్ చేసేయాలి, దాన్ని వ్యక్రమం రాయాలి అంతే. 2/3 ఉంటే 3/2.